ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించింది ధర్మాసనం. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈసీ చర్యలు హేతుబద్ధమేనని సుప్రీంకోర్టు సమర్థించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించింది ధర్మాసనం. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈసీ చర్యలు హేతుబద్ధమేనని సుప్రీంకోర్టు సమర్థించింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ ప్రక్రియకు సంబంధించి? విజయ్ చంద్రిక, బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కేసులో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు భారతదేశ ఎన్నికల వ్యవస్థలో అత్యంత కీలకమైందనే చెప్పొచ్చు. ఎన్నికల సంఘం బీహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొంది. ఈ ప్రక్రియలో భాగంగా పాత ఓటర్ల జాబితా ఆధారంగా ఈ పూర్వీకుల లింకేజ్ ని నిరూపించుకోవాలని, లేదంటే ఓటు హక్కు కోల్పోతారన్న నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. అయితే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వంటి స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ వలస కార్మికులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారు ఈ పాత పత్రాలను చూపించలేక ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈసీఐ తన పరిధి దాటి పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియగా దీన్ని మారుస్తుందంటూ ఏడీఆర్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీని పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ రోజు తీర్పిచ్చింది. ఈ ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైంది. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలకు లోబడే ఉంది. అంతేకాకుండా ఈ సాధారణ ఓటర్ల నమోదు కంటే ఈ ప్రత్యేక ప్రక్రియ భిన్నంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని చట్ట విరుద్ధం అనలేము. పెరిగిపోతున్నటువంటి పట్టణీకరణ, విపరీతమైనటువంటి వలసలు, మైగ్రేషన్, వీటి కారణంగా ఈ ఓటర్ల జాబితాను క్లీన్ చేయడానికి ఇలాంటి ప్రత్యేక చర్యలు అవసరమని కూడా కోర్టు అంగీకరించింది. కేవలం పోలింగ్ నిర్వహించడమే కాదు, పారదర్శకమైనటువంటి నమ్మకమైన ఓటర్ల జాబితా, క్లీన్ ఓటర్ లిస్ట్ రూపకల్పన కూడా ఈ నిష్పక్షపాత ఎన్నికలకు అత్యంత అవసరమని కూడా కోర్టు చెప్పింది. అయితే ఎన్నికల సంఘం ఈ ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించగలదే గాని ఒక వ్యక్తి పౌరసత్వాన్ని శాశ్వతంగా నిర్ధారించే అధికారం దానికి లేదు. ఆ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్ట ప్రకారం విచారించి తేల్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు దేశ ఎన్నికల వ్యవస్థ పైన, భవిష్యత్తు పైన చాలా ముఖ్యమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నది నిపుణులు చెప్తున్నట్టు మాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారంగా ఎన్నికల నిర్వహణ పైన ఈసీఐకి ఉన్నటువంటి సర్వాధికారాలని కోర్టు మరోసారి ఎత్తి చూపింది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓటర్ల జాబితాను సరిచేయడానికి ఈసీఐ తీసుకునే ప్రత్యేక నిర్ణయాల్లో న్యాయస్థానాలు అనవసరంగా జోక్యం చేసుకోబోవని కూడా ఈ తీర్పు స్పష్టం చేసింది. మరోపక్క చంద్రిక, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తి 2 చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారిని పేర్లను తొలగించడానికి కూడా ఈ మార్గం సుగమైంది. ఇది ఎన్నికల విశ్వసనీయతను కూడా పెంచుతూ ఉంది. అయితే కోర్టు కేవలం ఈసీఐ నిర్ణయాన్ని సమర్థించడమే కాకుండా సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా కూడా విచారణ సమయంలో కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను ఈ రోజు ఇచ్చినటువంటి ఆ తీర్పులో కూడా పెట్టింది. అధికారులు అడిగినటువంటి 11 రకాల పత్రాలతో పాటు ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా ఆమోదించాలని ఆదేశించింది. దీనివల్ల సామాన్యులకు ఈ పత్రాల సమర్పణ అన్నది సులువైందని చెప్పొచ్చు. మరోపక్క ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగిస్తే వారికి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాలి, వారు అప్పీల్ చేసుకునే హక్కును కూడా కాపాడాలని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒకవైపు ఎన్నికల సంఘం యొక్క స్వతంత్ర అధికారాలను కాపాడుతూనే మరోవైపు అర్హులైనటువంటి ఏ ఒక్క భారతీయ పౌరుడి ఓటు హక్కు కూడా దుర్వినియోగం కాకుండా సమతుల్యతను పాటించిందని చెప్పొచ్చు. బీహార్ తో పాటు అంటే రాబోయే రోజుల్లో మరో 12 రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. సో ఇతర రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో జరిగే ఓటర్ల జాబితా సవరణలకు ఈ తీర్పు ఒక రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. చంద్రిక.
థ్యాంక్ యూ కృష్ణ.